రెడ్డిక అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 16 మంది లబ్ధిదారులకు 6.40 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. బాధితులకు కుటుంబ ప్రభుత్వం ఎళ్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదాలతో పాటు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని అన్నారు. అలాగే అనతి కాలంలోనే తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి రాష్ట్ర అధికారిక ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆధిక్యతని నేను ఎంతగానో నా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటూ నేను భావిస్తూ పార్టీకి కష్టపడటంలో నా వంతు నేను మాక్సిమం ఎఫర్ట్ చేయటం నన్ను గుర్తించి మరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా నన్ను రీసెంట్ గా అనౌన్స్ చేశారండి. అలాగే నాకు ఇచ్చిన ఇంకొక ప్రివిలేజ్ గా నేను ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇష్యూ అనేది కూడా నేను పరిగణలోకి తీసుకుంటున్నాము. ఎందుకంటే మనం హ్యుమానిటేరియన్ గా 10 మందికి సేవ చేయాలి అన్న దృక్పథంతో, మానవతా దృక్పథంతో ఉన్నప్పుడు మన కుటుంబంలో ఒక పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు నేను మీ కుటుంబంలో అండగా ఉంటాను, మీ ఫైనాన్షియల్ గా మేము కొంచెం సపోర్ట్ చేస్తాము అన్న రీతిలో ఆయన ముందుకు రావటం, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ జరిగే విధానంలో కూడా ఆయన అక్కడ సీఎంఓలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మాకు ఇక్కడ రాజోల్ నియోజకవర్గం తరపు నుంచి ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్స్ వచ్చినా వాళ్ళు వెంటనే జెట్ స్పీడ్ లో చేయటం, వాళ్ళు వెంటనే మనకి చెక్స్ అందించడంలో కూడా నేను మన రాజోల్ నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ఈ రోజు 16 మంది చెక్స్ ఇష్యూ చేశామండి. ఆ లబ్ధిదారు అందరి తరపు నుంచి కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చెక్కులు తీసుకుంటున్న సంతోషం, అంత ఆనందం అంతా ఇంత కదండి. కష్టంలో ఉన్నప్పుడు మాకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఈ సహాయాన్ని మేము మరువలేమని వాళ్ళ కళ్ళల్లో సుమారుగా ఆనంద పాష్పాలు చూసిన సందర్భం ఈవేళ మాకందరికీ కూడా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగి చేసింది. ఇటువంటి ప్రభుత్వంలో మేము కూడా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నాము. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమంలో కూడా ప్రజలందరూ కూడా ఈవేళ చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము తోడ్పాటుగా ఉండామని ధైర్యంగా నిలబడే పరిస్థితి ఈవేళ మేము రాజోల్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం. అలాగే మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని కలిసినప్పుడు కూడా రాజోల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఇక్కడ ఎటువంటి అవసరాలు ఉన్నా, అభివృద్ధి పనులున్నా ఎమ్మెల్యే గారితో నాతో చర్చించి కూటమి ప్రభుత్వంలో ఉండే మొత్తం బెనిఫిట్స్ అందరినీ కూడా స్టెబిలైజ్ చేస్తూ అక్కడ ఏ పార్టీకి ఎలా చేసుకోవాలి అన్ని దిశగా మేము ముందుకు వెళ్తాము. ఇక్కడ ఉన్న కార్యకర్తలకి మేము అండగా ఉంటామని ఆయన మాకు ఎంతో ధైర్యాన్ని నింపారు. ఈ రోజు ఈ చెక్స్ ఇష్యూలో మేము అందరం కూడా పాల్గొని ఇక్కడ వీళ్ళందరికీ ఇక్కడ చెక్స్ ఇవ్వడం, అలాగే ఈవేళ చూసుకుంటే కనుక సుమారు 6,40,000 అమౌంట్ మేము ఇవ్వడం, టోటల్ గా చూసుకుంటే కనుక 35 lakhs అమౌంట్ ఇప్పటికి మేము సీఎంఆర్ఎఫ్ రాజోల్ నియోజకవర్గం టీడీపీ తరపు నుంచి మేము అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇటువంటి ప్రభుత్వం మేము ముందుకు తీసుకెళ్లడంలో మేము 100% ఎఫర్ట్ ఇస్తామని కూడా తెలియజేస్తూ సంతోషం.